అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకై పాంప్లెట్ విడుదల చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు విద్యాసంస్థలు గౌరవ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఈ పథకం అమలుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని పదే పదే అడిగినప్పటికీ కౌంటర్ దాఖలు చేయని కారణంగా ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవచ్చునని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ నమస్తే. ఈరోజు ఏబీవీపీ మెదక్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తున్నటువంటి తరుణంలో విద్యార్థులకి కరపత్రాలని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి. ఇంతవరకు విడుదల చేయకపోవడము రాష్ట్ర ప్రభుత్వం యొక్క సిగ్గుచేటు. ఈరోజు స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేయడం జరుగుతోంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేమంతా పేద మధ్యతరగతి విద్యార్థులం, మాకు మీ లెక్క ఆస్తులు లేవు, మీ లెక్క పైసలు లేవు, మేమందరం కూడా స్కాలర్షిప్ల మీద ఆధారపడే విద్యను కొనసాగిస్తూ ఉన్నాము. అందుకని వెంటనే విద్యార్థులకి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. మా స్కాలర్షిప్ల కోసం ఏబీవీపీ ఎంతవరకైనా కొట్లాట చేసేందుకు ఏబీవీపీ ముంగడికైతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను ఎత్తివేస్తా అనే ఆలోచనని మానుకోకపోతే ఏబీవీపీ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్.